ఇక రెండో అధ్యాయం ప్రశ్న ఏమిటి అని అంటే, ముందు ఎవరెవరు పూజ చేశారు, వాళ్ళు ఏ ఫలితాలు పొందారు అనేది క్వశ్చన్. మనం ప్రశ్న జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ ప్రశ్నలు వాళ్ళు అడిగారు, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏ రకంగా చెబుతున్నారు, ఈ పుణ్యం ఇది ఎప్పటిది, మీరు చెప్తున్న సులభమైన మార్గం ఏది అని మొదటి ప్రశ్న. వాళ్ళందరూ చాలా మంచి మంచి క్వశ్చన్స్ అన్ని వేస్తున్నారు. సినిమా పాటలు, ఇంగ్లీష్ పాట వేసి ఆ పాట తెలుగు పాట ఏమిటి, లేకపోతే ఇది 3 అక్షరాలు పెట్టి దానిలో చివరి అక్షరం మొదటి అక్షరం వస్తుంది. ఈ జిమ్మిక్స్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ భాగవతం వినేటప్పుడు శ్రద్ధగా ఆ ప్రశ్న చేసేటువంటి వాడు ఏ ప్రశ్నలు వరుసగా చెప్పాడు, సమాధానం ఏ ఒక్క ప్రశ్నని కూడా ట్విస్ట్ చేయకుండా అన్ని ప్రశ్నలకి ఆన్సర్ వస్తుంది. ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకుంటే తగ్గ ఆన్సర్ తర్వాత మనకి మనసులో వస్తుంది అనమాట. మొట్టమొదట్లో అది ఏమిటి అని అడిగారు. అది దేవీ భాగవతము. ఎవరు రాశారు? వేదవ్యాస భగవానుడు మనకి అందించారు. ఎవరి ద్వారా మొట్టమొదటి ప్రచారంలోకి వచ్చింది అంటే జనమేజయ చక్రవర్తికి వేదవ్యాసుల వారే స్వయంగా చెప్పారు అనేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇంతకు ముందు ఎవరు చదివారు, ఎవరు విన్నారు, ఎవరు ఈ భాగవత పురాణాన్ని విన్నారు, వాటికి ఏ ప్రయోజనాలు తీరాయి అని అంటే కథ ప్రారంభం చేస్తే అందరికంటే గొప్పవాడు ఎవరో వాడు కనుక ఈ పని చేస్తే అప్పుడు మన అందరికీ కూడా బాగా అట్రాక్షన్ పెరుగుతుంది. అందుచేత ఆ కథ ప్రారంభిస్తున్నారు రెండో అధ్యాయంలో. వసుదేవో మహాభాగ కథం పుత్రమవాప్తవాన్ వసేన పుత్ర కృష్ణేన భ్రమత అన్వేషిత కథం విధినాకేన కస్మాత్ దేవీ భాగవతం స్వతం వసుదేవేన సుమతే వద సూత కథామిమా. చాలా ప్రసిద్ధమైన కథ. దీనికే మరో పేరుతోటి శమంతకోపాఖ్యాన గాథ అంటాం. అందరూ వినేటువంటి గాథ. ఎవరు చేశారు అనంటే వసుదేవుడు విన్నాడు. ఏం లబ్ధి పొందాడు అంటే తన కొడుకుని పొందాడు. అదే వసుదేవుడికి కొడుకు పోవడం ఏమిటి, ఎందుకు పోయాడు, ఎలా పోయాడు, దీనికి దేవి భాగవతానికి కథ ఏమిటి అని అంటే అందరికీ తెలుసు. సత్రాజిత్ అనేటువంటి ఆయన సూర్యోపాసన చేశాడు. ఆయన శమంతకబడిని పొందాడు. అది రోజుకి 8 బారుల బంగారం ఇచ్చేది. దానిలో చూసిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆయన అడిగాడు, మాకు ప్రజాపాలన చేసే వాళ్ళం కనుక మా దగ్గర పెట్టుకుంటాం, నీకు ఎలాగా మగపిల్లలు వాళ్ళు లేరు, ఒక్క అమ్మాయి కోసం ఇంత తాపత్రయం ఎందుకు, ఆ మణి నాకు ఇయ్యని అడిగాడు. ఆయన ఇవ్వలా. నైవ అర్థకాముక ప్రాదాత్ యాచురాభంగం అతర్క అన్నట్టు భాగవత పురాణంలో. ఆయన పెద్దవాడు అడిగాడు, ఇవ్వకపోతే ఏమవుతుందో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆయన ఇవ్వడం మానేశాడు. ఆ తర్వాత వాడి తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని పెట్టుకుని వేటాడానికి వెళ్ళాడు. ఆ వాడినేమో సింహం చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఆ జాంబవంతుడు కాస్త ఈ మణిని జాంబవతీదేవి యొక్క గృహంలో, జాంబవతి ఆట ఆడుకునే వయస్సు కాదు, అప్పటికే ఆవిడ పెద్ద ఆవిడ, వెళ్ళి ఈడిచ్చిన వయస్సు, బాలక్రీడనకం కృతం. అక్కడ చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడు ఉయ్యాల్లో ఆ పిల్లాడికి ఆట ఆడుకోవడం కోసం ఉయ్యాల్లో కట్టెట్టి పెట్టాడు ఆ శవంతకి మణి. ఈ వార్త విన్న తర్వాత అందరూ కలిపి కృష్ణ పరమాత్మ మీద అపనింద వేశారు. దాంతో చవితి చంద్రుడిని పాలగిన్నెలో చూడటం వల్ల ఆయనకి నీలాపనిందలు వచ్చాయని కథ అంతా మనకి ప్రసిద్ధమైన కథ. దానిలో మొత్తం మీద కృష్ణ పరమాత్మే మా తమ్ముడిని చంపేసి మణి పట్టుకుపోయి ఉంటాడు అని ఒక ఆరోపణ చేశాడు. ఆ ఆరోపణ చేసిన తర్వాత దాన్ని రుజువు చేసుకోవడం కోసం స్వామి బయలుదేరారు అందరితోనూ కలిపి. వెళ్ళి అడుగులు వెతుక్కుంటూ సింహం అడుగులు, తర్వాత సింహం తాలూకు శవం, తర్వాత జాంబవంతుడి అడుగుపోతలు అవన్నీ వచ్చిన తర్వాత కొన్ని చూశారు. ప్రసేనుడు యొక్క శవం చూశాడు, సింహం యొక్క డెడ్ బాడీని చూశాడు. తర్వాత జాంబవంతుడి అడుగులు వేసుకుంటూ జాంబవంతుడి యొక్క గుహ దగ్గరికి వెళ్ళారు. ఆ గుహ చాలా లోతుగా లోపలికి చీకటితో ఉంది కనుక అందరినీ అక్కడ అట్టే పెట్టి ఆయన లోపలికి వెళ్ళారు. ఆ లోపల చెప్తారు, ఆసీత్త దష్టావింశాహం ఇతరేతర ముష్టిభిగేని 28 రోజులు యుద్ధం చేశారంట స్వామి జాంబవంతుడితో. దానికి కూడా నేపథ్యం ఏమిటి అంటే రామావతారంలో ఈయన బాహుబలాన్ని చూసి నాకు తీరాలి అంటే నీతో యుద్ధం చేయాలి అని కోరుకున్నట్ట జాంబవంతుడు. రాముడు అంతటి బలవంతుడితో యుద్ధం చేయాలి అనుకున్నాడు. అది ఇప్పుడు కాదులే, తర్వాత కాలంలో చూద్దాంలే అని అప్పుడు వరం ఇచ్చాడు. ఆ వరాన్ని తీర్చడం కోసం స్వామివారు 28 రోజుల పాటు ఆయనతో బాహుయుద్ధం చేసి ఆయన జ్ఞానోదయం కల్పించి కృష్ణుడు వేరు రాముడు వేరు కాదు అనేటువంటి తత్వాన్ని ఆయన ఉపదేశం చేశారు. జాంబవతి దేవిని పరిణయం చేసుకున్నారు. ఈ మధ్య పరిస్థితుల్లో వసుదేవుడు ఆనకదుంది మొత్తం వీళ్ళందరూ నందుడు, యశోద, దేవకి వీళ్ళందరూ కలిసి కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. సుమారు అప్పుడే 25 రోజులు అయిపోయింది, తిరిగి రాలేదు. ఆయన ఎక్కడికి పోయాడో ఏమిటో, మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అనేటువంటి భావంతో కొడుకు ఇంచుమించులో మనకి ఇంకా దక్కడేమో అనేటువంటి ఒక అపనమ్మకంగా అతి ప్రేమాస్పదమైనటువంటి కృష్ణ పరమాత్మ ప్రసేనుణ్ణి వెతకడానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. బహవో దివసాయాతా నా అయాసి అత్యాజులే సుత అత శోచామిత ద్రూహి లక్ష్యే సుఖం మునే అని అడిగారట గర్గాచార్యుల వారు. ఆయన అడిగిన తర్వాత ఆయన సమాధానం చెప్పారు.
పుత్రప్రాప్త్యై యదుశ్రేష్ఠ దేవీం ఆరాధయ అంబికాం తస్యాహ ఆరాధనేనైవ సత్యః శ్రేయోహ్యవాప్స్యసి. వీళ్ళందరినీ కాదు, ఆ చంద్రభాగా దుర్గా పరమేశ్వరి దేవిని ధ్యానం చెయ్యి, ఆవిడ యొక్క అనుగ్రహం మీద నీ కొడుకు నీకు దక్కుతాడు, అంచేత నువ్వు దుర్గారాధన చెయ్యి అన్నట్టు. ఆ చెప్పిన తర్వాత దేవి మహాత్మ్యాన్ని చెప్పి వ్యాస భగవతి నిత్యా సచ్చిదానంద రూపిణి పరతరాదేవి జయా వ్యాప్తమిదం జగతు. ఈ ప్రపంచమంతా ఎవరి చేత వ్యాపింపబడిందో, ఎవరిని అర్చించడం వల్ల బ్రహ్మగారికి సృష్టి శక్తి వచ్చిందో, ఎవరిని అర్చించడం వల్ల శ్రీ మహావిష్ణువు పరిపాలన సామర్థ్యం పొందాడో, ఎవరిని అర్చించడం వల్ల రుద్రుడికి కూడా సంహార శక్తి కలిగిందో, అలాంటి సమస్త దేవతలకి ఆయా శక్తుల్ని ప్రసాదించినటువంటి సంసార తాళం చేసేటువంటిది, సంసారాన్ని బంధించే శక్తి, బంధాన్ని మోక్షం చేసే శక్తి, బంధ మోచని మాట అయినటువంటి జగన్ ధ్యానం చెయ్యండి అని చెప్పారు. అప్పుడు వసుదేవుడు ఆ ఉపదేశాన్ని విని చక్కగా ధ్యానం చేసి ఆ అమ్మవారిని పూజించి చక్కగా పూజ చేసి నవాహ యజ్ఞంతో ఆ జగదంబని తృప్తిపరిచాడు. ఆ గర్గాచార్యుల వారి యొక్క చెప్పిన కథ వారు చెప్పిన తర్వాత, ఈ పురాణం పూర్తయిన తర్వాత తతో గర్గ ప్రసన్నాత్మా మామువాచ దయానిధికి వసుదేవ మహాభాగ శృణు తత్ సాధనం పరం అని ఆ దుర్గా పరమేశ్వరి యొక్క ధ్యానాన్ని, పూజని, అంబా యజ్ఞాన్ని గర్గాచార్యుల వారు, అంటే యాదవ వంశానికి గురువు, ఇక్ష్వాకు వంశానికి వశిష్ఠ మహర్షి ఎలాగో యదు వంశానికి గర్గాచార్యుల వారు అలాంటి కులగురువు అయినటువంటి గర్గాచార్యుల వారు చెప్పే ఉపదేశం చేత వసుదేవుడు ఈ కథనంతటిని విన్నాడు, ఆ వ్రతాన్నంతటిని చేశాడు. ఆ పూర్తి అయ్యింది. పూర్ణాహుతి అయ్యి ప్రసాదం తీసుకునే టైంకి చక్కగా నూతనంగా కొత్త పెళ్లి కొడుకున్న వేషంలో కృష్ణ పరమాత్మ స్వయంగా వచ్చాడు. మృతుడైనటువంటి పుత్రుడు మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా దానికి జాంబవతీ దేవిని పరిణయం చేసుకుని తిరిగి వచ్చారు. అది అంతటితో ఆగిందా అంటే అప్పటికే రుక్మిణీ పరిణయం అయిపోయింది. తర్వాత జాంబవతీ పరిణయం, తర్వాత దీనికి ప్రాయశ్చిత్తంగా ప్రసేనుడు, సత్రాజిత్ మహారాజు, వీళ్ళందరి యొక్క కథల్ని మనం విన్న తర్వాత సత్రాజిత్తు శాప భయంతో తను చేసినటువంటి తప్పుకి పరిష్కారం చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరూ కోరినటువంటి సత్యభామాదేవిని ఆ స్వామికి కానుకగా సమర్పించారు. ఈ శమంతక మణిని కూడా ఇచ్చారు అనేది దేవి భాగవతంలోను శ్రీమద్ భాగవతంలోనూ కూడా పురాణాలలో కనిపిస్తూ ఉంటుంది. భార్యయా సహితం కృష్ణం వసుదేవ పురోగమాః దృష్ట్వా హర్షాశ్వపూర్ణాక్షాః సమవాపు పరాం ముదం. ఇలాగా దేవర్షిర్ నారదశ్చాథ కృష్ణాగమన హర్షితః ఆమంత్య వసుదేవంచ కృష్ణ బ్రహ్మసభాంగయౌ. అలాగే హరిచరితం ఇదంతా ఇది కనుక చేసినట్లయితే మనందరికీ మనస్సు పరిశుద్ధమవుతుంది. విమల చరిత్రమైనటువంటి కథ కనుక దీనివల్ల పాపాలు పోతాయి, అపకీర్తులు పోతాయి అనేటువంటి ఫలశ్రుతుల్లో కూడా చెప్తూ ఉంటారు శ్లోకం. హరిచరితం ఇదం యత్ కీర్తితం దుర్యశోఘ్నం పఠతి విమల భక్త్యా శుద్ధ చిత్త శృణోతి సభవతి సుఖపూర్ణ సర్వదా సిద్ధికామః జగతిజ వపుషోంతే ముక్తి మార్గం లభేచ్చ అని 2వ అధ్యాయంలో వసుదేవుడు ఈ కథని విని శ్రీ వాసుదేవ భగవాను పొందాడు. ఇది ఫలశ్రుతి. అంటే ఎవరు చేశారు అనే ప్రశ్నకి ఆన్సర్ వసుదేవుడు. ఏ కోరికను తీర్చుకున్నాడు అంటే చచ్చిపోయాడేమో అనే అపనమ్మకంతో ఉన్న కృష్ణ పరమాత్మని హాయిగా భార్యాసమేతులుగా పొందాడు అనేది సమాధానం.